దేవమాత పూజిత మాసము 14వ రోజు. ఈరోజు ధ్యానాంశం కన్య మరియమ్ము నజరేతు నుండి బెత్లెహేమునకు పయనించుట. అంశము 1. కన్య మరియను రాజాజునను శరసావహించినది. అంశము 2. కష్టతరమగు ప్రయాణమునకు ఓర్పుతో సాహసించినది. అంశము 3. బెత్లెహేములో పలువురిచే అవమానింపబడినది. 1. కన్య మరియను రాజా ఆజ్ఞను శరసావహించినది. తానొకటి తలచిన దైవమొకటి తలచుననే నానుడి మనకందరికి తెలిసినదే. రోము చక్రవర్తి తన సామ్రాజ్యమెంత విశాలమైనదో ఘనముగా ప్రకటింపగోరి రాజ్యంలోని మొత్తం జనాభా ఎంత ఉన్నదో లెక్కలు తీయ నాజ్ఞాపించినాడు. ఊరూర వంశక్రమంగా పేర్లు వ్రాయించమన్నాడు. వారి స్వగ్రామములకు వెళ్లి తమ పేర్లు వ్రాయించమని రాజాజునను చాటింపువేశారు. తమ గ్రామానికి బెత్లెహేముకు బహుదూర ప్రయాణము. అంత సులువగు ప్రయాణము కాదు. మార్గమంతయు కఠిన శెలలు చిట్టడవులు, మరియ నిండు చూలాలు. అయినా దేవునిమీగ భారం వేసి మరియు లోకరక్షకుడు బెత్లెహేములో పుట్టునని దీర్ఘదర్శులు చెప్పిన మాట నెరవేరుటకే దేవుడే ఇట్టి ఏర్పాటు చేసునుగాన ఆయనే తనను అన్ని అపాయముల నుండి కాపాడునని మరియ నమ్మినది. దైవ చిత్తమునకు కష్టమైనను లోబడవలెనని మరియమ్మగారి ద్వారా నేర్చుకునగలము. 2. కష్టతరమగు ప్రయాణమునకు ఓర్పుతో సాహసించినది. కన్య మరియమ్మ జోజప్పగారిని తీసుకుని బెత్లెహేమునకు పయనమైపోయినది. అతి ప్రయాసతో కష్టముతో కూడిన దూర ప్రయాణమును ఓర్పుతో సహించి సంతోషముగా కాలినడక సాగించింది. మానవాళిని పాప పంకలము నుండి విముక్తులను చేసి రక్షించబోయే లోకోద్ధారకుడు ఇంక కొలది దినములలోనే తన గర్భమున ఉద్భవింపనున్నాడనే సంతోషము ఆమెను వరించినది. మరియ జోజేపుల ధ్యానమంతయు జగద్రక్షకుని జన్మయందే నిమగ్నమైయుండెను. కష్టములందు సంతోషము భగవద్ధ్యానము చేతనే పొందతగునని మరియ జోజేపులను చూచి మనము నేర్చుకునవలెను. 3. బెత్లెహేములో పలువురిచే అవమానింపబడినది. ఎట్లయితేనేమి అతి ప్రయాణతో ప్రయాణం సాగించి ఈ దీనాత్ములు మరియ జోజేపులు బెత్లెహేంపురము చేరుకున్నారు. అప్పటికే ఊరంతా జనంతో నిండిపోయి ఉంది. ఏ ఇంట్లో తావులేదు, ఏ సత్రంలో చోటులేదు. అంతో ఇంతో తావున్నవారు ఈ పుణ్య దంపతులకు తావియ్యలేదు. గడగడ వణికే చలి నిండు చూలాలు మరియమ్మ బాధ జోజేపుడు చూచి తమ ఒంటరితనానికి కంటతడి పెట్టాడు. దేవునిపై భారం వేసి ఊరి వెలుపలనున్న ఒక పశుల పాకలో తలదాచుకున్నారు. సర్వమును సృష్టించిన సర్వేశ్వరుని తల్లికి ఇల్లుగా ఒక పశువుల పాక మిగిలింది. కోటి సూర్య ప్రభాకాంతిని మించిన కాంతివంతుడును ముల్లోకములను ఏలు దేవదేవుడుక పశువుల పాకలో జన్మింస్త చిత్తగించిననుట మానవుని ఆహకందని పరమ రహస్యమే అవుతుంది. దేవదేవ, జగద్రక్షక, మానవావతారమెత్త చిత్తగించిన మహాదేవ, నీ జన్మలోనే ఎంత కఠినత్వము నోడ్చితివి, ఎంత దీనతను నేర్పితిని. నిన్ను చూచిన నేను నా దారిద్ర్య, నిర్భాగ్య, దుఃఖదురితములను, అవమానములను ఓర్పుతో సహింప నా కనుగ్రహింపుము. మహాత్ములైన మరియ జోజప్పగార్లారా, ఈ లోకపు నిరాశ జీవితములందు నాకు మీ ఓర్పును, దుఃఖ విశ్వాసమును నాకు దయచేయడని మిమ్ము వేడుచున్నాను. అద్భుతము. మన సత్యవేదమునకు 1300వ సంవత్సరంలో సహింపరాని బాధలు కల్గనవి. సత్యవేదమును నిర్మూలించుటకే అనేక దుష్టశక్తులు సర్వవిధములా ప్రయత్నించినవి. ఆ కాలమున మనవారిలో కొంచెమైనను వేదజ్ఞానము కూడా లేకుండెను. సత్యవేదము సమూలంగా నిర్మూలింపబడినట్లు ఉండెను. ఫ్రాన్స్ దేశములో సత్యవేదమునకు వ్యతిరేకముగా ఉద్యమములు బయలుదేరినవి. అట్టి ఉద్యమకారులలో అన్బినెన్స్ అనునాతడు ప్రముఖుడు. అనేక క్రైస్తవ దేవాలయముల బడగొట్టి అనేక మంది గురువులను మట్టుబెట్టి అతి భయంకరముగా ప్రవర్తించుచు క్రైస్తవులను గడగడలాడించిరి. తిరిసభకు తలయగు క్రీస్తు దేవుడు దుష్ట శిక్షణ చేయకుండునా ఈ దుష్ట శక్తులను తుదముట్టించుటకే తన భక్తులలో నొకని నియమించుకొనెను. పునీత స్వామినాథుడు దైవ ప్రేరితుడే మరియమాతను ప్రార్థించి దేశదేశముల సాహసముతో చుట్టి క్రైస్తవ సత్య సిద్ధాంతములను ప్రచారము చేసి కాపాడెను. ప్రజలలో నెక్కువ భాగము ఈతని బోధనల నాలకించి అన్బినెన్స్ బోధనలను ఎదిరించి అణగదొక్కిరి.
పతితులనేకులు క్రైస్తవ సిద్ధాంతములనంగీకరించి సత్యవేదమందు చేరిరి. స్వామినాథుడు ప్రజలెదుట దేవమాతనిట్లు ప్రార్థించెడివాడు. మాతా, నేను మిమ్మును మిక్కిలి ప్రేమించుచున్నాను, నా శత్రువులనెదిరింప శక్తిని నాకు దయచేయడు. కాని అనుకున్నంత ఫలితము రాలేదు. స్వామినాథుడు విచారగ్రస్తుడయ్యిను. అతని విచారమును చూచి ఒకనాడు దేవమాత అతనికి దర్శనమిచ్చి, నీ భక్తిని నేను ప్రీతిగొంటిని, నీవు నన్నుగూర్చి ప్రజలలో ప్రబలము చేయుము. జపమాలను ప్రార్థించు విధానమును వారికి విశదపరచుము. పతితులు మనసు మార్చుకుని సత్యవేదమునంగీకరింతురు. నీ అభీష్టము నెరవేరును అని చెప్పెను. అప్పటినుండి దేవమాత ఇష్టపడిన ప్రకారము స్వామినాథుడు జపదండ యొక్క పరమ రహస్యములను, దానిని జపించు విధమును, దానివలన కలుగు మేలులను గూర్చి వాడవాడలా తిరిగి విశదముగా బోధించును. తత్ఫలితముగా కొలదికాలములోనే దేవమాత కృపాకటాక్షము ప్రజలపై బడినది. లక్షలాది దుష్టులు తమ దుర్మార్గపు చేష్టలు మాని అనేకమంది పాపాత్ములు పశ్చాత్తాప హృదయులేరి ప్రజలలో సమాధానము, సంతోషము నెలకొనెను. జపమాల ప్రభావముననే సత్యసభ ముస్లిములపై విజయమును సాధించినది. అందుకు జ్ఞాపకార్థముగా అక్టోబర్ 1వ ఆదివారమున జపమాల పండుగను కొనియాడినట్లుగా పాపుగారు ఆదేశించిరి. 1883వ సంవత్సరం 13వ సింహరాయలు పాపుగారు పరిశుద్ధ జపమాల రాజ్జీ అను పదమును దేవమాత ప్రార్థనలో జేర్చిరి. అక్టోబర్ మాసమును జపమాల రాజునికి సమర్పించినది వారే. ఆ మాసమంతయు క్రైస్తవులు ప్రత్యేక విధమున ప్రీతిపాత్రులగుటకు జపమాల మంచి సాధనము. మన ఆత్మ శరీర శత్రువులపై జపమాల విజయము సాధించును. క్రైస్తవ సోదరులారా, దేవమాతకు అత్యంత ప్రీతిపాత్రమైనది జపమాల. జపమాల శక్తినెరిగా మనమెల్లప్పుడు జపమాలను మన వద్ద నుంచుకుందము. నిద్రించెడి వేళలో జపమాలను మనకు మధురమైన తోడుగా నుంచుకుని ప్రార్థింతము. సకల కీడులు తొలగా మనయాత్మ అభయముద్రలో నిద్రించును. ప్రార్థన. ఓ మరియమాత, జపమాల రాజ్జీ, మీ ప్రియకుమారునికి మీమీద అత్యంతానురాగము కలదు. మీరు నా కొక్కకు అడుగునదంతయు ఆయన తప్పక దయచేయునని నమ్ముచున్నాను. నేను జీవించు దినములన్నీయు నీ స్తుతి చేసి నీ శరణు వేడెదను. గతించిన దినములందు నేను ప్రార్థించుటయందు అశ్రద్ధ చేసితినని చింతించుచున్నాను. నా గతించిన దినములను లెక్కింపకుము. నా యాత్మ బలహీనతను నేనిప్పుడు ఎరిగితిని. ఇక నేనెప్పుడునూ దైవ ప్రేమకు దూరముగా కుండునట్లు మీ సహాయమును అర్థించుచున్నాను. ప్రార్థనా పరుడనగునట్లు నన్ను నడిపించుము. ప్రార్థన చేత నన్ను పాపమునకు దూరముగా నుండనిమ్మని మిమ్ము భక్తితో వేడుచున్నాను. ఆమెన్. దేవమాత శరణ కోరు జపము. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణుగోరి పరుగెత్తుకుని వచ్చి మీ ఉపకార సహాయమునడిగిన వారిలో ఒక్కరైనను మీ వల్లన చేయి విడువబడినట్లు ఎన్నడునూ ఈ లోకంలో వినినది లేదని తలంచండి కన్యకలరాణి. దయరసముగల తల్లి, ఇటువంటి నమ్మక చేత ప్రేరేపింపబడి మీ పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించడు పాపనైన నేను మీ దయాళమునకు కాచుకుని మీ సముఖములో నిలుచుచున్నాను. మనుష్యావతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపను త్యజింపక విననవధరించండి. ఆమెన్. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్యమరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూసి ఉత్తరించు ఆత్మమీద మామీద దయగా ఉండండి స్వామి. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడినవారి మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. మంగళ వార్త జపము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ, వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భ ఫలమగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే.
పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాతా పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. త్రిత్వ స్తోత్రము. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ ఫాతిమా జపమాల మాత మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ ఆరోగ్య వేళాంగాణి మాత మా కొరకు వేడుకొనండి. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. అవే మరియ